హాయ్ హలో వెల్కమ్ టు జహర్ టీవీ హెల్త్ ఛానల్. ఇవి వినియోగిస్తే తెల్ల జుట్టు నల్లబడుతుందట. కాలుష్యం, సరైన పోషకాహారం లేకపోవడం వల్ల ఇటీవలి కాలంలో చాలామంది జుట్టు చిన్న వయసులోనే తెల్లబడుతుంది. చాలామందిలో వెంట్రుకలు రాలిపోవడం, జుట్టు పల్చబడడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంట్రుకలకు రసాయనాలతో కూడిన రంగులు వేసుకోవడం వల్ల కూడా జుట్టు తెల్లబడటం, రాలిపోవడం పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని సహజ పదార్థాలతో ఈ సమస్య తగ్గుతుందని, జుట్టు తెల్లబడడం ఆగిపోయి తిరిగి నలుపు సంతరించుకుంటుందని చెబుతున్నారు. బ్లాక్ టీ డికాషన్ లేదా బ్లాక్ టీ గోరువెచ్చగా ఉన్నప్పుడు కుదుళ్లకు తగిలేలా రాసుకొని మర్దన చేసుకుంటే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ టీలో ఉండే టానిన్స్ వెంట్రుకలు తెల్లబడ్డాన్ని, రాలిపోవడాన్ని నియంత్రిస్తాయని వివరిస్తున్నారు. రోజ్మెరీ స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఉత్పత్తులు చాలా వాటిలో రోజ్మెరీ భాగంగా ఉంటుంది. ఇది వెంట్రుకల కుదుళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరిచి ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. వెంట్రుకలు రంగు మారకుండా చూస్తుంది. ఆమ్లా ఉసిరికాయల రసాయనాన్ని కుదుళ్లకు తగిలేలా తరచూ మర్దన చేస్తే వెంట్రుకలు తెల్లబడటం, రాలిపోవడం ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. వెంట్రుకలు బలంగా పెరిగేందుకు, తిరిగి నలుపు రంగులోకి మారేందుకు ఇది తోడ్పడుతుందని వివరిస్తున్నారు. హెన్నా ఇది చాలా మందికి తెలిసినదే. ఇది వెంట్రుకలు నల్లగా నిగనిగలాడేలా ఉండేందుకు తోడ్పడుతుంది. అయితే ఇటీవల మార్కెట్లో అమ్మే హెన్నాలలో రసాయనాలు కలిపి వస్తున్నాయి. కాబట్టి సహజమైనది వాడితేనే సరైన ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మందార తైలం మందారం కూడా కేశ సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని మందార పువ్వులను నీటిలో రాత్రంతా నానబెట్టి ఆ నీటిలో కొంచెం కొబ్బరి నూనె కలిపి వెంట్రుకలకు పట్టిస్తే మంచి నలుపు రంగు సంతరించుకుంటుందని వివరిస్తున్నారు. సహదేవి మొక్కలు ఎక్కువ మందికి తెలియని ఆయుర్వేద మూలిక ఇది. దీనిని ఆయుర్వేద నూనెలలో తయారీలో ఉపయోగిస్తుంటారు. ఈ మూలిక వెంట్రుకలు తెల్లబడకుండా నివారించడంతో పాటు చుండ్రుపై అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. భృంగరాజ్ కేశ సంరక్షణకు సంబంధించిన సహజ ఉత్పత్తులు అన్నిటిలో కూడా ఈ ఆయుర్వేద మూలికలను వాడుతారు. సహజమైన భృంగరాజ్ ఉన్న షాంపూ, నూనె వల్ల వెంట్రుకల కుదుళ్ళు బలోపేతం అవుతాయి. వెంట్రుకలు నెరిసిపోవడం ఆగిపోతుంది. కొబ్బరి నూనె దీని గురించి చాలామందికి తెలిసిందే. వెంట్రుకలకు బలాన్ని ఇవ్వడంతో పాటు నలుపు రంగు సంతరించుకునేందుకు కొబ్బరి నూనె దోహదం చేస్తుంది. బాగా ఫిల్టర్ చేసిన నూనెల కన్నా సహజ నూనె వాడితే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నువ్వుల నూనె పురాతన కాలం నుంచి ఈ నూనెను వాడుతున్నారు. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వెంట్రుకల కుదుళ్ళు బలంగా ఉండటానికి దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నువ్వుల నూనెను కొంత ఆయిల్తో కానీ, బాదం నూనెతో కానీ కలిపి వాడితే మరింత ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. థ్యాంక్ యూ.